హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానసా ఫుడ్స్. ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసంని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ సగ్గుబియ్యం పాయసం వచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉండేలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం పాయసంని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే సేమియా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. సేమియాను హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేగించకూడదండి. లో ఫ్లేమ్లో మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. సేమియా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని, 3 కప్పుల వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్నవి టోటల్గా 3 కప్పుల వరకు పాలను, 3 కప్పుల వరకు వాటర్ని తీసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు అనేవి ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒకసారి అడుగు నుండి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సగ్గు బియ్యం అనేవి నానబెట్టుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా మనం ముందుగా వేగించి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. సేమియాని వేసుకున్న తర్వాత ఒకసారి అడుగు నుండి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నానండి. మూత తీసి ఒకసారి అడుగు నుండి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సేమియాని తీసుకొని చూస్తే మనకి ఈ విధంగా చక్కగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడికిన సేమియాలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదారను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్వీట్ కనుక ఎక్కువగా తినేవారైతే 1.5 కప్పు వరకు పంచదారను యాడ్ చేసుకొని అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. పంచదార మొత్తం బాగా కరిగిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి సేమియా కన్సిస్టెన్సీ అనేది వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఒకవేళ పాయసం అనేది చల్లారిన తర్వాత చిక్కబడినట్టయితే 1 కప్పు పాలను మరిగించుకొని పాయసంలో వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి సగ్గుబియ్యం పాయసంని తయారు చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.